గోపి ఒక అల్లరి బాలుడు. అతను రోజంతా అల్లరి చేస్తూనే ఉంటాడు. గోపి అనే బాలుడు రోజంతా అల్లరి చేస్తూనే ఉంటాడు. కోడి పిల్లలు, బాలు, కుక్క కారుతోటి ఆడుకుంటున్నాడు. వంట ఇంట్లోకి వెళ్ళి నీళ్లు పారబోస్తాడు. అమ్మ వంట చేస్తుంటే బాలుడు గోపి జగ్గుతో నీళ్లు పారబోస్తాడు. అమ్మ కోపంతో ఏమనలేకపోతుంది. ఒక్కొక్కసారి తాతయ్య బట్టలు తీసుకొని పరుగెత్తుతాడు. ఇంట్లో తాతయ్య బట్టలు తీసుకొని పరుగెత్తుతాడు. తాతయ్య ఉరకలేక వాళ్ళ అమ్మను పిలుస్తాడు. వాళ్ళమ్మ కోపంగా చూస్తుంది. కానీ అలసిపోతే మాత్రం అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. అమ్మ పాడే లాలి పాటలు వింటూ అమ్మ ఒడిలో నిద్రపోతాడు. కానీ అల్లరి గోపి అలసిపోతే మాత్రం అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ పాడే లాలి పాటలు వింటూ నిద్రపోతాడు.